Hello children, I am Dr. Satyanarayana, Junior Lecturer in MLT, Government Junior College, Science Wing, Karimnagar. Today we will take up a topic from the pathology subject, that is bone marrow aspiration, trephine biopsy. This is the third topic in your syllabus. ఈరోజు బోన్ మ్యారో యాస్పిరేషన్, ట్రిఫైన్ బయాప్సీ అనేటటువంటి పాఠ్యాంశాన్ని మనము తెలుసుకుందాము. కమింగ్ టు ద ఇంట్రొడక్షన్, bone marrow aspiration provides excellent cytological details. The marrow should be examined when the clinical history, laboratory test results, or blood films suggest the possibility of a primary or secondary hematological disorders. సో ఈ బోన్ మ్యారో యాస్పిరేషన్ ద్వారా మనము కణాల యొక్క స్వరూపాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకోవడానికి, అధ్యయనం చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా క్లినికల్ హిస్టరీలో, ల్యాబొరేటరీ పరీక్షా ఫలితాలలో మరియు రక్తపు పూతలలో మనకు తేడాలు గమనించినప్పుడు, లేదా ప్రైమరీ లేదా సెకండరీ హెమటాలజికల్ అంటే రక్తంలో ఉన్నటువంటి లోపాలను మనం గుర్తించినప్పుడు ఈ బోన్ మ్యారో యాస్పిరేషన్ లేదా బోన్ మ్యారో యొక్క ఎగ్జామినేషన్ అనేది మనకు అవసరమవుతుంది. ద వేరియస్ సైట్స్ ఫర్ అబ్టైనింగ్ బోన్ మ్యారో ఆర్, సో మరి ఈ ఎముక మూలుగా లేదా ఈ ఎముక మధ్యను మనం శరీరం నుండి వివిధ ప్రదేశాల నుండి సేకరించడం జరుగుతుంది. ఇన్ అడల్ట్స్, పెద్దవాళ్లలో స్టెర్నల్ యాస్పిరేషన్, యాంటీరియర్ ఇలియాక్ క్రెస్ట్, వర్టిబ్రల్ స్పైనస్ ప్రాసెస్, పోస్టీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్. పెద్దవాళ్లలో అయితే మనము స్టెర్నల్ యాస్పిరేషన్, యాంటీరియర్ ఇలియాక్ క్రెస్ట్, వర్టిబ్రల్ స్పైనస్ ప్రాసెస్, పోస్టీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్ నుండి మనము ఈ ఎముక మూలుగా లేదా ఎముక మధ్యను సేకరించడం జరుగుతుంది. బట్ వేరేస్ ఇన్ ద కేస్ ఆఫ్ చిల్డ్రన్, టిబియా, సుపీరియర్ మీడియల్ సర్ఫేస్ ఆఫ్ ద టిబియా, ఇన్ఫీరియర్ టు ద మీడియల్ కాండైల్ and medial to the tibial tuberosity, posterior iliac crest and calcaneum. చిన్న పిల్లల్లో అయితే టిబియా నుండి సుపీరియర్ మీడియల్ సర్ఫేస్ ఆఫ్ ద టిబియా, ఇన్ఫీరియర్ టు ద మీడియల్ కాండైల్ అండ్ మీడియల్ టు ద టిబియల్ ట్యూబెరాసిటీ, పోస్టీరియర్ ఇలియాక్ క్రెస్ట్ మరియు ఫూట్ పాదములో ఉండేటటువంటి క్యాల్కేనియం బోన్ నుండి కూడా మనము ఈ ఎముక మూలుగను లేదా ఎముక మధ్యను సేకరించడం జరుగుతుంది. మరి ఈ ఎముక మూలుగా లేదా ఎముక మధ్యను మనం సేకరించాలి అంటే మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సూదులు కావాలి. ద బోన్ మ్యారో aspiration needles, those are called as the bone marrow aspiration needles. So in these needles there are disposable needles and as well as reusable needles are there. So in that the most regularly used needles are Sahalas needle or Klimas needle, and another one is the Jamshidi needle. So for the collection of the bone marrow aspiration we will use the Sahalas or Klimas needle, and for bone marrow biopsy purpose we will use the Jamshidi needle. So in Sahalas or Klimas needle there is a adjustment, the screw adjustment facility is there. After sterilization these needles are reusable.
Coming to the setup of tray for bone marrow aspiration. మరి బోన్ మ్యారోను సేకరించడం కోసం ట్రేను ఏ విధంగా సెట్ చేయాలి? ట్రే ఫర్ బోన్ మ్యారో aspiration means set of needles and other accessories like spirit, cotton, disposable syringe, anesthetic injection, slides, etc. for bone marrow aspiration. మరి ఈ బోన్ మ్యారోను ఆస్పిరేట్ చేయాలి అని అంటే మనము ట్రేను సెట్ చేయాలి. అందులో ఒక జత ఆస్పిరేషన్ నీడిల్స్ మరియు దీనికి అనుబంధంగా ఉండేటటువంటి స్పిరిట్, కాటన్, డిస్పోజబుల్ సిరంజ్, అనెస్థెటిక్ ఇంజెక్షన్, స్లైడ్స్ మొదలగు వాటిని మనము ట్రేలో ఉంచాలి. దెన్ కమింగ్ టు ద ప్రొసీజర్ ఫార్ బోన్ మ్యారో ఆస్పిరేషన్. మరి ఈ బోన్ మ్యారోను ఏ విధంగా సేకరించాలి, బోన్ మ్యారో సేకరించే విధానం ఏమిటి అని కనుక మనం గమనించినట్లయితే, ద ప్రొసీజర్ స్టార్ట్స్ బై ఫైండింగ్ ద కరెక్ట్ లెవెల్ ఫార్ aspiration and biopsy. The biopsies are taken from the upper ilia crest with access via the ventral spine. The midline of the spinous process is identified and the ilia crest is located by palpation. So మరి ఈ ఎముక మూలుగను మనము సేకరించే విధానంలో మరి ఏ ప్రదేశం నుంచి అయితే మనము సేకరించాలి అని అనుకుంటామో ముందు ఆ ప్రదేశాన్ని మనము గుర్తించాలి. గుర్తించిన తర్వాత మనము ఈలియా క్రెస్ట్ను ట్రేస్ అవుట్ చేయాలి. ఈలియా క్రెస్ట్ను గుర్తించి వెంట్రల్ స్పైన్ ద్వారా, పృష్ఠభాగంలో ఉన్నటువంటి స్పైన్ ద్వారా మనము ఈలియా క్రెస్ట్ను గుర్తించాలి. అదేవిధంగా మిడ్ లైన్ ఆఫ్ ద స్పైనస్ ప్రాసెస్ ఈజ్ ఐడెంటిఫైడ్. సో వెన్నెముక యొక్క మధ్య భాగాన్ని గుర్తించి దాని ద్వారా మనము పాల్పేషన్ పద్ధతిలో చేతితో తడుముతూ మనము ఈలియా క్రెస్ట్ను మనము గుర్తించాలి. ద ఏరియా అరౌండ్ ద పంక్చర్ పాయింట్ ఈజ్ వాష్డ్ విత్ colored chlorhexidine. The procedure is carried out aseptically. The area around the puncture point must remain sterile during the whole procedure. సో మనము ఎక్కడి నుండి అయితే, ఏ పాయింట్ నుండి అయితే మనము ఈ ఎముక మూలుగను సేకరించాలని అనుకుంటామో ఆ ఏరియాను మనము రంగు కలిగినటువంటి క్లోర్హెక్సిడైన్ ద్రావణంతో శుభ్రంగా కడగాలి. అదేవిధంగా ఈ పద్ధతి మొత్తము మనము ఎసెప్టికల్గా అంటే క్రిమిరహితకరంగా లేదా సూక్ష్మజీవి రహితంగా మనము ఈ విధానాన్ని కొనసాగించాలి. ద ఏరియా అరౌండ్ ద పంక్చర్ పాయింట్ మస్ట్ రిమైన్ స్టెరైల్ డ్యూరింగ్ ద హోల్ ప్రాసెస్. సో ఈ పద్ధతి జరుగుతున్నంతసేపు కూడా మొత్తము సూక్ష్మజీవి రహితంగా మనము ఈ విధానాన్ని కొనసాగించాలి. Correct placement of local anesthesia is important. 10 ml of xylocaine with 10 milligrams per ml of adrenaline is normally used. సో ముందుగా మనము ఏ ప్రదేశం నుండి అయితే సేకరించదలుచుకున్నామో ఆ ఏరియాలో మనము అనెస్థీషియా ఇవ్వాలి. అనెస్థీషియా అంటే మత్తు మందు. అక్కడ మొద్దుబారే విధంగా ఆ ప్రదేశము స్పర్శ జ్ఞానాన్ని కోల్పోయే విధంగా, మొద్దుబారే విధంగా మనము జైలోకెయిన్ మరియు అడ్రినలిన్ కలిగినటువంటి ద్రావణాన్ని మనము ఆ ఏరియాలో ఇంజెక్ట్ చేయాలి. When the needle reaches the periosteum, the anesthesia is given. Time to work before the number area is expanded by angling the needle in 4 directions. So, ఈ జైలోకిన్ మరియు అడ్రినలిన్ కలిగినటువంటి ద్రావణాన్ని మనము ఎంపిక చేసుకున్నటువంటి ప్రదేశం గుండా లోపలికి చొప్పించి పెరియాస్టియంకు తగిలే విధంగా పెరియాస్టియంకి 4 వైపులా ఈ అనెస్థెటిక్ ఇంజెక్షన్ను మనము ప్రవేశపెట్టాలి.
To avoid unnecessary trauma to the skin from the aspiration needle, a small incision is made in the skin with a scalpel blade. So, వేరే అవయవాలకు ఇంజురీ కాకుండా, ఎట్లాంటి గాయం పడకుండా ఉండేందుకు మనము ఒక స్కాల్పెల్ బ్లేడ్ తీసుకొని ఒక చిన్నగా ఘాటు పెట్టాలి. The needle is pushed towards posterior iliac spine and rotated with careful pressure until it goes through the cortex. So, నీడిల్ను సున్నితంగా వెనక భాగంలోకి నెట్టుతూ పోస్టీరియర్ ఇలియా క్రెస్ట్కు తగిలే విధంగా గుండ్రగా తిప్పుతూ రొటేట్ చేస్తూ కేర్ఫుల్గా పీడనాన్ని లేదా ఒత్తిడిని కార్టెక్స్కు తగిలే విధంగా పుష్ చేయాలి, నెట్టాలి. When the needle is in the spongy tissue, the trocar is removed. సో ఎప్పుడైతే ఈ మన నీడిల్ మన స్పాంజ్ కణజాలంలోకి వెళ్తుందో అప్పుడు ఈ నీడిల్ మధ్య భాగంలో గల ట్రోకర్ను బయటికి లాగాలి. అండ్ 5 ml సిరంజ్ ఈస్ కనెక్టెడ్ టు ద నీడిల్. దానికి 5 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగినటువంటి సిరంజ్ను దానికి కనెక్ట్ చేయాలి. వెంటనే 0.2 to 2 ml ఈజ్ క్విక్లీ యాస్పిరేటెడ్ ఫర్ రెగ్యులర్ బోన్ మ్యారో smear. 3 small smears are placed on slides. The smears are dried with the fan before fixation and staining. So, ఈ 5 మిల్లీలీటర్ల సామర్థ్యం కలిగి ఉన్నటువంటి సిరంజ్ను ఉపయోగించి మనము 0.2 నుండి 2 మిల్లీలీటర్ల బోన్ మ్యారోను మనము మ్యాక్సిమంగా సేకరించవచ్చు. అదేవిధంగా సేకరించినటువంటి ఈ ఎముక మధ్యను మనము ఒక 3 గాజు పలకల పైన వేసి స్మియర్స్ను తయారు చేయాలి. తర్వాత ఫిక్సేషన్ మరియు స్టెయినింగ్ అంటే స్థిరీకరణ మరియు అద్దకానికి ముందుగా ఆ పూతలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తంగా ఆరిపోయే విధంగా ఉంచాలి. ఫైనల్లీ ఏ పంచ్ బయాప్సీ ఈజ్ టేకెన్. A disposable needle is used. The needle is inserted into the same puncture wound and pushed towards the posterior chest. తర్వాత మనము బయాప్సీ కొరకని బయాప్సీ కోసం మనము ఒక నీడిల్ను తీసుకొని ఆ నీడిల్ను మనము అదే ఘాటు నుండి మనము పోస్టీరియర్ క్రెస్ట్కు తగిలే విధంగా లోపలికి మనము పుష్ చేయాలి. The needle is rotated with constant pressure until it penetrates the iliac crest. సో నీడిల్ను కాన్స్టెంట్గా ప్రెషర్ అప్లై చేస్తూ ఈలియాక్ క్రెస్ట్ వరకు తగిలే విధంగా మనం నీడిల్ను చొప్పించాలి. కేర్ ఈస్ టేకెన్ టు ఎన్ష్యూర్ దట్ ద నీడిల్ డస్ నాట్ స్లైడ్ ఇంటూ an area that is not anesthetized. సో మనము ఇప్పుడు ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో మనము అనెస్థీషియా మత్తుమందు ఇచ్చినటువంటి ప్రదేశాన్ని దాటిపోకుండా మనం నీడిల్తో మనం యాస్పిరేట్ చేస్తున్నప్పుడు మనం మత్తుమందు ఇచ్చినటువంటి ప్రదేశాన్ని దాటిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మనము ఈలియా క్రెస్ట్ వరకు మనం నీడిల్ను చొప్పించాలి. ద ట్రోకర్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద నీడిల్. ద రొటేషన్ ఆఫ్ ద నీడిల్ ఈస్ కంటిన్యూడ్ అంటిల్ ఇట్ హ్యాస్ పెనిట్రేటెడ్ డీప్ ఎనఫ్ ఇంటూ ద బోన్ మ్యారో. సో ఈ నీడిల్ మధ్య భాగంలో ఉన్నటువంటి ట్రోకర్ను ఇప్పుడు మనము తొలగించాలి. తొలగించి మనము నీడిల్ను రొటేట్ చేస్తూ ఉండాలి. రొటేషన్ ఈజ్ కంటిన్యూడ్. రొటేషన్ చేస్తూ మనము బోన్ మ్యారో లోపలికి మన నీడిల్ పోయే విధంగా మనము తిప్పుతూ ఉండాలి. ద స్పూన్ ఈజ్ ఇన్సర్టెడ్
ఇంటూ ద నీడిల్. ఇప్పుడు ఒక స్పూన్ను మనము ఈ ట్రోకర్ మధ్య భాగంలో, ఈ నీడిల్ యొక్క మధ్య భాగంలో ఇంట్రడ్యూస్ చేసేటటువంటి, ప్రవేశపెట్టేటటువంటి ఇంకొక పరికరం ఉంటుంది. దాన్ని మనము స్పూన్ అని పిలుస్తాము. ఆ స్పూన్ సహాయంతో మనము ఎముక మధ్యను కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆ మధ్య భాగంలో, నీడిల్ మధ్య భాగంలో ఉన్నటువంటి ప్రదేశంలోకి ఒక స్పూన్ను ప్రవేశపెట్టాలి. ద బయాప్సీ నీడిల్ ఈస్ రొటేటెడ్. ఇప్పుడు బయాప్సీకి చెందినటువంటి ఈ నీడిల్ను మనము గుండ్రగా తిప్పాలి. వితౌట్ ప్రెషర్, బాగా ఎక్కువ పీడనాన్ని కలిగించకుండా, ఇన్ బోత్ డైరెక్షన్, అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, అంటే సవ్య దిశలో అపసవ్య దిశల్లో రెండు వైపులా మనము తిప్పుతూ ఒత్తిడిని కలిగిస్తూ మనము బయాప్సీకి మనము శాంపుల్ను సేకరించాలి. ద నీడిల్ విత్ స్పూన్ అండ్ బయాప్సీ ఈజ్ పుల్డ్ అవుట్. ఇప్పుడు నీడిల్ను తర్వాత స్పూన్ను మొత్తంగా మనము బయటికి లాగాలి. The spoon is carefully removed from the needle. స్పూన్ను జాగ్రత్తగా నీడిల్ నుండి బయటకు తీయాలి. The biopsy is put in fixation fluid using a blunt trocar. ఇప్పుడు మనం సేకరించినటువంటి ఈ బయాప్సీని మనము ఫిక్సేటివ్ ఫ్లూయిడ్లో వేయాలి. The incision is closed with strips and covered with an adhesive bandage. సో ఈ విధంగా మనము ఈ బయాప్సీకి ఎముక మధ్యను సేకరించిన తర్వాత మన స్పూన్తో కూడినటువంటి నీడిల్ను మనము మొత్తంగా బయటకు లాగేసి మనము ఘాటు పెట్టినటువంటి ఆ ప్రదేశాన్ని ఎసెప్టికల్గా, క్రిమిరాహితీకరణంగా ఆ ప్రదేశాన్ని మళ్ళీ మనము ఎసెప్టిక్ బ్యాండేజ్తో ప్లాస్టర్ వేసి ఆ రంధ్రాన్ని కంప్లీట్గా మూసివేసి పేషెంట్ని లేదా ఆ వ్యక్తిని 10 నుండి 20 నిమిషాలు అదేవిధంగా వెళ్ళకిలా పడుకోమని చెప్పాలి. సో ఆ బ్లీడింగ్ స్పాట్లో ఎట్లాంటి బ్లడ్ రావడం లేదు, బ్లడ్ ఆగిపోయింది అని మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ పేషెంట్ను అక్కడి నుండి మనము పంపించాలి. Then preparing smears methods. So there are two methods are there in preparing the smears. Number one is the imprints method. Second one is the crush method. So మనము ఈ పూతలను తయారు చేయడంలో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఇంప్రింట్స్ మెథడ్ అంటారు, రెండోది క్రష్ మెథడ్ అంటారు. కమింగ్ టు ద ఫస్ట్ వన్ ఇస్ ద ఇంప్రింట్స్ మెథడ్. ద మ్యారో పార్టికల్ ఈజ్ పిక్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ఇమ్మీడియట్లీ టు ఎ స్లైడ్ అండ్ మేడ్ టు స్టిక్ టు ఇట్ బై జెంటిల్ స్మియరింగ్ మోషన్. ద స్లైడ్ ఈజ్ ఎయిర్ డ్రైడ్. సో మనం సేకరించినటువంటి ఈ మ్యారో పార్టికల్స్ మధ్యలో, ఎముక మధ్యలో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సేకరించి ఒక స్లైడ్ మీదకి, ఒక గాజు పలక మీదకి మార్చాలి. ఆ విధంగా మార్చి ఆ గాజు పలకకు ఇది అతుక్కుపోయే విధంగా సున్నితంగా స్మియర్ను తయారు చేయాలి. తర్వాత ఈ గాజు పలకను గాలిలో ఆరనివ్వాలి. దెన్ కమింగ్ టు ద సెకండ్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ క్రష్ మెథడ్. Marrow particles in a small drop of aspirate are placed on a slide near one end. Another slide is carefully over the first. Slight pressure exerted to crush the particles and slides are separated by pulling them apart in a direction parallel other surfaces. Dry the smears immediately. సో రెండవ పద్ధతి అయినటువంటి క్రష్ మెథడ్ అంటాము. మ్యారో పార్టికల్స్ ఈ ఎముక మూలుగా సంబంధించినటువంటి ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక స్మాల్ డ్రాప్ లాగా వేసేసి స్లైడ్
ఒక చివర్లో వేయాలి. ఇంకొక స్లైడ్ను తీసుకొని దానిపైన పెట్టేసి సున్నితంగా క్రష్ చేయాలి. సున్నితంగా క్రష్ చేసి దాన్ని స్మియర్ అయ్యే విధంగా జెంటిల్గా స్లైడ్ను వెనక్కి లాగాలి. తర్వాత ఆ స్లైడ్ లేదా గాజు పలకని మనము గాలిలో ఆరనివ్వాలి. దెన్ కమింగ్ టు ద స్టెయినింగ్. ఈ బోన్ మ్యారో స్మియర్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మనము అద్దకాన్ని చేయాలి. దాన్నే మనము స్టెయినింగ్ అంటారు. సో ప్రిపేర్ ద బోన్ మ్యారో స్మియర్, ఫిక్స్ ఇట్ విత్ మిథైల్ ఆల్కహాల్ ఫార్ 3 to 5 minutes and air dry. Pour the Giemsa or Wright's stain and keep for 20 minutes. Wash with tap water, air dry and examine under microscope. సో మరి ఈ బోన్ మ్యారో స్మియర్లు ప్రిపేర్ చేసిన తర్వాత 3 నుండి 5 నిమిషాలు మిథైల్ ఆల్కహాల్ ద్రావణంలో స్థిరీకరించి గాలిలో ఆరనివ్వాలి. తర్వాత ఆ గాజు పలక పైన మనము జిమ్సా స్టెయిన్ కానీ లేదా రైట్స్ స్టెయిన్ కానీ వేసి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత రన్నింగ్ ట్యాప్ వాటర్లో లేదా ట్యాప్ వాటర్లో ఈ స్లైడ్ను వాష్ చేసి గాలిలో ఆరిన తర్వాత మైక్రోస్కోప్ కింద ఉంచి పరిశీలించాలి. దెన్ క్లినికల్ సిగ్నిఫికెన్స్. ఇన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఎనీమియాస్ such as aplastic, megaloblastic and in various diseases such as acute leukemias, multiple myeloma and diseases of reticuloendothelial system, bone marrow microscopic examination is useful. So coming to the clinical significance, మరి ఈ పరీక్ష ఎందుకు చేయాలి? ఈ బోన్ మ్యారో ఎగ్జామినేషన్ లేదా బోన్ మ్యారో ఆస్పిరేషన్ ఎందుకు చేయాలి అని అంటే, మనము వివిధ రకాలైనటువంటి ఎనీమియా వ్యాధులను అంటే రక్తహీనతతో బాధపడుతున్నటువంటి సందర్భంలో మనము ఏ రకమైనటువంటి రక్తహీనత ఉంది అని చెప్పి మనం గుర్తించడానికి మనకు ఈ ఎముక మూలుగా లేదా ఎముక మధ్య పరీక్ష అనేది సహకరిస్తుంది. అందులో ఈ ఎనీమియాలు రక్తహీనతలు చాలా రకాలుగా ఉంటాయి. ఆ రకాలలో ఎప్లాస్టిక్ ఎనీమియా అంటాము, మెగలోబ్లాస్టిక్ ఎనీమియా అంటాము. దెన్ ఇవే కాకుండా అక్యూట్ లుకీమియాస్, మల్టిపుల్ మైలోమా మరియు రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్కు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాధులను కూడా ఈ మనము బోన్ మ్యారో ఎగ్జామినేషన్ ద్వారా నిర్ధారించడం జరుగుతుంది. కాబట్టి ఈ బోన్ మ్యారో ఎగ్జామినేషన్కు చాలా ప్రాధాన్యత ఉంది. Then coming to the important questions from this topic which may ask in the examination means, number 1, name the bone marrow aspiration needles. Second one, what are the sites of bone marrow collection? Third one, write the clinical significance of bone marrow examination. Fourth one, name the methods of bone marrow smears. Fifth one, describe the procedure for bone marrow aspiration. So the first 1 to 4 are the small questions and the fifth question is the major question or the long question which carries the 6 marks, and the 4 questions 1 to 4 are the small questions which carries the 2 marks. మరి ఈ పాఠ్యాంశం నుంచి ఎట్లాంటి ముఖ్యమైన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది అనంటే, ఎముక మధ్యను సేకరించు సూదుల పేర్లను తెలుపుము. ఎముక మధ్యను సేకరించేటటువంటి నీడిల్స్ లేదా సూదులు ఏమిటి అని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో మనము చదువుకున్న విధంగా క్లీమాస్ నీడిల్ లేదా సెహలాస్ నీడిల్ అండ్ దెన్ ఎముక మధ్యను సేకరించు ప్రదేశములు తెలుపుము అని ఇంకొక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది.
సో బోన్ మ్యారోను ఎక్కడి నుండి సేకరిస్తారు బాడీలో అంటే జనరల్లీ మనము అడల్ట్స్లో చిల్డ్రన్స్లో డిఫరెంట్ ప్లేసెస్ నుండి సేకరించడం జరుగుతుంది. మేజర్గా ముఖ్యంగా అడల్ట్స్లో అయితే మనము మానోబియం ఆఫ్ ద స్టెర్నమ్ నుండి, లేదా చిల్డ్రన్స్లో అయితే అప్పర్ ఎండ్ ఆఫ్ ద టిబియా నుండి, తర్వాత ఫూట్లో ఉండేటటువంటి క్యాల్కేనియం బోన్ నుండి జనరల్గా మనము ఈ ఎముక మజ్జను సేకరిస్తూ ఉంటాం. సో ఎముక మజ్జ పరీక్ష యొక్క క్లినికల్ ప్రాముఖ్యతను రాయండి అని అడిగినప్పుడు ఈ ఎముక మజ్జ పరీక్ష ఏదైతే ఉందో అది మనకు వివిధ రకాలైనటువంటి రక్తహీనతలను గుర్తించడానికి, లుకీమియాస్ దాన్నే బ్లడ్ క్యాన్సర్ అంటాము, బ్లడ్ క్యాన్సర్ను మనము తెలుసుకోవడం కోసం మనము ఈ ఎముక మజ్జను పరీక్ష చేయడం జరుగుతుంది. ఎముక మజ్జ పూతలోని రకములను తెలుపుము అని కూడా ఒక షార్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఆ విధంగా అడిగినటువంటి సందర్భాలలో మనకు ఇంప్రింట్స్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద క్రష్ మెథడ్ అని రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. దెన్ అదేవిధంగా లాంగ్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఎముక మజ్జను సేకరించే విధానం ఏమిటి అంటే ముందుగా మనము ప్రొసీజర్లో చదివిన విధంగా ఎముక మజ్జను మనము అన్ని అసెప్టిక్ ప్రికాషన్స్ తోని ఎగ్జామినేషన్ టేబుల్ మొత్తము అరేంజ్ చేసుకొని అనెస్థీషియా మత్తు మందు ఇచ్చి మనము ఈలియాక్ క్రెస్ట్ బోన్ నుండి మనము ముందు బోన్ మ్యారో ఆస్పిరేషన్, తర్వాత బోన్ మ్యారో బయాప్సీకి మనము రెండు పద్ధతులుగా మనము సేకరించడం జరుగుతుంది. ఆ విధానాన్ని మనం ముందు డిస్కస్ చేసిన విధంగా ఫాలో అయితే మనకు ఈజీగా తెలుస్తుంది. దెన్ ఈ టాపిక్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ టాపిక్ను బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ ఉన్నటువంటి సందర్భాలలో, బ్లడ్ క్యాన్సర్గా అనుమానించినటువంటి సందర్భాలలో బోన్ మ్యారో ఎగ్జామినేషన్ అనేది చేస్తూ ఉంటారు. మీరు ఓజేటీ పీరియడ్లో మీ కన్సర్న్ ల్యాబ్స్లలో మీరు వెళ్ళినటువంటి ల్యాబ్స్లలో ఈ బోన్ మ్యారో ఎగ్జామినేషన్ చేసే విధానాన్ని గురించి క్షుణ్ణంగా మీరు గమనించినట్లయితే ఈ టాపిక్ పైన మీకు ఇంకా పూర్తి అవగాహన వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.